ఫిల్మ్ ఇండస్ట్రీ వాడు మీ ముందు కూర్చుని ఒక ఆర్టిస్ట్గా మాట్లాడుతానంటే అది ఆయన పెట్టిన భిక్ష నాకు. ఖైదీ నెంబర్ 150 చిత్రం ద్వారా నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి మళ్ళీ ఎంట్రీ అయ్యాను. అనతి కాలంలోనే సెకండ్ ఫిల్మే నాకు రంగస్థలం దొరికింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా సినిమా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తున్నాయి. అందరు హీరో సినిమాస్ చేయగలుగుతున్నా. అంటే చాలా తక్కువ టైంలోనే మీ కెరియర్లో ఎన్నో మంచి మంచి సినిమాలు మాకు అందించారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో ఆల్మోస్ట్ అందరితో మీరు నటించడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? నిజంగా ఇలా ఇటువంటి అవకాశం అసలు అందరికీ రాదు. లక్కేనండి. నా లైఫ్లో సినిమా జీవితం చూసుకుంటే వెరీ వెరీ లక్. ఎందుకంటే నేను చాలా చిన్న పాత్రమని అడిగా. చిరంజీవి గారితో నాకు కొద్దిపాటి పరిచయంతో అన్నయ్య నేను ఆయన కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 షూటింగ్ జరుగుతున్న టైంలో వెళ్ళి చిన్న వేషం అన్నయ్య మీ పక్కన ఒక్క సీన్లో ఉన్న చాలు ఫోటో కట్టించుకుంటానని చెప్పని అడగడం జరిగింది. ఆయన చాలా పెద్ద మనసుతోటి ఇట్లా అడిగాడు, ఏ వేషం అయితే బాగుంటుందని చెప్పని ఒక పవర్ఫుల్ విలన్ నెగిటివ్ క్యారెక్టర్ ఉన్న ఇన్స్పెక్టర్ రోల్ ఇవ్వడం జరిగింది.